తమిళ హీరో దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. తమిళగా వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లుగా తెలిపారు. అవినీతి నిర్మూలన కోసమే తాను పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించారు. పార్టీ అజెండాను త్వరలో ప్రకటిస్తా అని తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. కాగా గత కొన్ని రోజులుగా విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. పార్టీ పేరు మీదే అంటూ పలు మీడియా ఛానళ్లలో అనేక వార్తలు ప్రచురితమయ్యాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ విజయ్ ఇవాళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. మరి ఆయన ఎంట్రీ దేశ తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. మరి తమిళ హీరో దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. తమిళగా వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లుగా తెలిపారు. అవినీతి నిర్మూలన కోసమే తాను పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించారు. పార్టీ అజెండాను త్వరలో ప్రకటిస్తా అని తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. మొత్తంగా దళపతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఉన్నట్లుగా తెలుస్తోంది. నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిష్కరణ జరిగింది. దీంట్లో ఇప్పటిదాకా కొంతమంది సినీ ప్రముఖులు అయితే పార్టీలు పెట్టినా సరే, ఇప్పుడు తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన విజయ్ ఒక కొత్త పార్టీకి స్థాపించడం జరిగింది. దీన్ని తమిళగా వెట్రి కళగం పేరుతో విజయ్ పార్టీని అనౌన్స్ చేశాడు. కొంతకాలంగా విజయ్ రాజకీయాల్లోకి వస్తారు అని ఒక ప్రచారం జరుగుతున్నా కూడా అంతకు ఇప్పుడు కొన్ని రోజులుగానే ఆ పార్టీలో ఒక చురుకైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఒక అభిమానుల సంఘాల సమావేశాలు తర్వాత రాజకీయంగా మొత్తం కూడా విజయ్ యాక్టివ్ గా పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యారు. దీంతో పాటు ఇక్కడ వరదల సమయంలో పాటు వరదలు వచ్చినప్పుడు కానీ మిగతా అన్ని సేవా కార్యక్రమాల్లో విజయ్ అభిమాన సంఘాలు విజయ్ మక్కల్ ఇయక్కం ఇది మొత్తం కూడా యాక్టివ్ గా ఉంటూ వచ్చింది. ఇది మొత్తం కూడా తమిళ రాజకీయాల్లో ప్రజలైతే మార్పుని కోరుకుంటున్నారు. ఆ మార్పు కోసం కొత్త పార్టీతో వస్తున్నామనేది తాజాగా విజయ్ చేసిన ప్రకటన. ఈ మొత్తం కూడా సామాజిక ఆర్థిక రాజకీయ మార్పులు అంటే వాటిల్లో సంస్కరణలు రావాలి. ఆ దిశగా తమ పార్టీ కొత్త పార్టీని అయితే మేము సిద్ధం చేస్తామనేది అయితే విజయ్ ప్రకటించాడు. అయితే అవినీతి విభజన రాజకీయాలైతే మొత్తం ప్రజల్ని మొత్తం తప్పుదోవ పట్టిస్తున్నాయి. వీటన్నిటినీ కూడా నిర్మూలన కోసమే మేము పార్టీలోకి వస్తున్నాం అనేది విజయ్ చెప్పిన మాట. అయితే దీంట్లో ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో అయితే తమ పార్టీ పోటీ చెయ్యదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకే పార్టీని సిద్ధం చేస్తామని కూడా విజయ్ ప్రకటించడం జరిగింది. దీంతో ఈ మొత్తం దాన్ని చూసినట్టయితే ఈ రాజకీయాలకు ఎంట్రీ అయ్యి సినిమాలకి ఇంకా గుడ్ బై చెప్తాడా అనే ఒక వాదన కూడా ఉంది. అయితే ఇప్పటికే మొన్న వచ్చిన లియోతో పాటు తరువాత గోట్ అనే సినిమాని షూటింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఆ గోట్ సినిమా తర్వాత తాత్కాలికంగా విరామం ఇచ్చి పూర్తి స్థాయిలో రాజకీయ ఎంట్రీకి విజయ్ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది పద్మ. అయితే నటుడు దళపతి విజయ్ రాజకీయ ఎంట్రీతో తమిళ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? అంటే మొదటి నుంచి కూడా ఈ తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుల ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది. విజయ్ కానీ అటు ఎంజీఆర్ నుంచి జయలలిత తర్వాత పెట్టడం, తర్వాత మొన్న కమల్ హాసన్ పార్టీ పెట్టడం, తర్వాత విజయకాంత్ పార్టీ పెట్టడం, వీటన్నిటినీ కూడా మనం చూసాం. అయితే దీంట్లో ఇప్పుడు వాళ్ళంతా పార్టీలో సక్సెస్ అయ్యారా అండ్ ఎంజీఆర్ జయలలిత లాంటి వాళ్ళు పార్టీ పెట్టిన తర్వాత ఎంజీఆర్ పార్టీ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో అధికారంలోకి రావటం, తర్వాత కొన్ని ఏళ్ల పాటు అంటే ఈ తమిళ రాజకీయాలకి తర్వాత సినీ ప్రముఖులకి కూడా పూర్తి స్థాయి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు సినీ రాజకీయాలు అయితే అక్కడ తమిళనాడులో జరుగుతున్నాయి. అంటే కరుణానిధితో సహా ఇదంతా కూడా సినిమాకి సంబంధించిన వాళ్లే తమిళ రాజకీయాల్లో ఒక చక్కని తిప్పుతున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా విజయ్ కూడా అదే రూట్ లో ఇప్పుడు పార్టీ పెట్టడం అనౌన్స్ చేయడం జరిగింది. ఇది తమిళగా వెట్రి కళగం పేరుతోనే ఆయన పార్టీని పెట్టినారు. అయితే ముందుగానే ఇంతకు ముందు నుంచి కూడా విజయ్ అభిమాన సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయటం, తర్వాత సేవా కార్యక్రమాలలో పాల్గొనటం, ఇవన్నీ చేయటం ద్వారా ప్రజలకి ఇంతకు ముందు నుంచే కొన్ని సంవత్సరాల నుంచే కూడా దగ్గర అవుతూ వస్తున్నారు. ఒక అగ్ర హీరోగా ఉన్న
విజయ్ కి ఫాలోయింగ్ కూడా తమిళనాడులో ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకొని విజయ్ ఇప్పుడైతే రాజకీయ ప్రవేశం చేశాడని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.